నమస్తే అండి. ఇండియన్ రెసిపీస్ తెలుగుకి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ గుత్తి వంకాయ మెంతి కారం. శుభకార్యాల్లో శాకాహార విందు భోజనాల్లో ఖచ్చితంగా ఉండే మొదటి రెసిపీ అండి ఇది. చాలా సులభంగా చేసుకోవచ్చు, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఈ రెసిపీ చేసి పెట్టారంటే అందరూ ఇష్టపడి తింటారండి. వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. రుచికరమైన విందు భోజనాల స్పెషల్ రెసిపీ గుత్తి వంకాయ మెంతి కారంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు. గుత్తి వంకాయ మెంతి కారం కోసం 1/2 కేజీ వంకాయలు తీసుకుంటున్నానండి. ముందుగా మెంతి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. బాండీలో 2 స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్న ముక్క ముద్దింగును వేసుకొని వేయించుకోవాలి. ఇంగు వేగినప్పుడు పొంగుతుందండి, సైజ్ డబుల్ అవుతుంది. ఇప్పుడు 2 స్పూన్ల మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు వేయటం వలన చేదు రాదండి, మంచి రుచి వస్తుంది. ఏ డౌట్ లేకుండా 2 స్పూన్ల మెంతులు వేసుకోవచ్చు. మెంతులు కొద్దిగా వేగాక 1.5 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు పొట్టుమినపప్పు వేసుకొని వేయించుకోవాలి. పప్పులు మాడిపోకుండా కదుపుతూ మంచి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పొడిలో పొట్టుమినపప్పు చాలా రుచిగా ఉంటుందండి. పొట్టుమినపప్పు లేకపోతే చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు, మినపప్పు 35% వేగిన తరువాత ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ముందుగా వేస్తే మాడిపోతాయండి. తొడిమిలు తీసిన తర్వాత 35 గ్రాములు వెయిట్ ఉన్నాయి. ఈ మిరపకాయలతో కర్రీ మినిమం స్పైసీగా ఉంటుందండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే మరో 5-6 కాయలు వేసుకోవచ్చు. లేదా ఎండుమిరపకాయలను కొద్దిగా నూనెలో వేయించి పొడి చేసి స్టోర్ చేసుకున్నామంటే ఇలాంటి రెసిపీస్లో కారం సరిపోలేదనిపిస్తే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కర్రీలో యాడ్ చేసుకోవచ్చండి. ఎండుమిరపకాయల మీద ఉన్న డస్ట్ను క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని తుంచి వేసుకోవాలి. తుంచి వేసుకుంటే లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగుతాయి. మిరపకాయలు మాడిపోకుండా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూరకు రుచి అంతా ఈ పొడిలోనే ఉంటుందండి. ఈ పొడిలో వేసుకునే దినుసులు కానీ మిరపకాయలు కానీ మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి. మాడిపోతే కూర రుచిపోతుందండి. చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి రంగులో పొడి పొడిలాడుతూ ఉండాలి. ఈ పొడిని పక్కన పెట్టుకొని కర్రీ కోసం వంకాయలను సిద్ధం చేసుకుందామండి. నవనవలాడే లేత వంకాయలను 1/2 కేజీ తీసుకుంటున్నాను. అన్నీ ఒకే సైజులో తొడిమలు గ్రీన్ కలర్లో ఉంటే కూర చాలా రుచిగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. ఈ వంకాయలు 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తొడిమలతో సహా వేసుకోవాలండి. పొడుగ్గా ఉన్న ఎడ్జెస్ను కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గిన్నెలో నీళ్లు తీసుకొని వంకాయలు కన్నెక్కకుండా ఉండటం కోసం ఉప్పు వేసుకోవాలి. వంకాయలు గుత్తి విడిపోకుండా 4 సమభాగాలుగా కట్ చేసుకోవాలి. పుచ్చులు లేకుండా చెక్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. వంకాయలు ఎక్కువసేపు బయట ఉంటే చేదొస్తుంది కదా, కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. అన్ని వంకాయల్ని ఇలాగే గుత్తి విడిపోకుండా జాగ్రత్తగా 4 భాగాలుగా కట్ చేసుకొని పుచ్చులు చెక్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ప్లేట్లో తయారు చేసుకున్న పొడిని తీసుకొని వంకాయల్లో కూరుకోవాలండి. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను కదా, అందులో 100 గ్రాముల కాయలకు పుచ్చులున్నాయి. అందుకని నేను పొడిని కొంత పక్కన పెడుతున్నాను. ఈ పొడి ఈ కర్రీకే కాదండి, ఏ పులుసు కూరలో వేసినా భలే రుచిగా ఉంటుంది. బెండకాయ పులుసు, మునక్కాయ పులుసు, కోడిగుడ్డు పులుసులో కూడా చాలా బాగుంటుంది. మీరు పొడి చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా చేసుకుంటే అవసరమైనంత వాడుకొని మిగిలింది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. వేరే పులుసు కూరల్లో వాడుకోవచ్చు. ఈ పొడిని నేను పక్కన పెట్టేస్తున్నానండి, వేరే పులుసు కూరల్లో వాడతాను. ఇప్పుడు వెడల్పుగా ఉన్న పాత్రలో 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఈ కూరకు నూనె ఎక్కువగానే పడుతుందండి, వేరుశనగ నూనె చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. ఈ కర్రీలో ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, తాలింపు గింజలు కూడా వేయరండి. ఈ పొడిలోనే కూర రుచి అంతా ఉంది. ధనియాలు, జీలకర్ర లాంటివి వేస్తే కూర రుచి మారిపోతుందండి. వంకాయలు మెత్తబడిన తరువాత వంకాయలు మునిగే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించాలి. 35% ఉడికిన తరువాత ఉసిరికాయ సైజులో చింతపండు రసాన్ని వేసుకోవాలి. వంకాయలు బాగా మెత్తబడి 95% ఉడికిన తరువాత చివరిగా మిగిలిన పొడిని కూడా వేసుకొని జాగ్రత్తగా అట్లకాడతో కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని మీ టేస్ట్ని బట్టి అవసరమైతే ఉప్పు వేసుకోండి. కారం సరిపోకపోతే వేయించి పొడి చేసుకున్న ఎండుమిరపకాయల కారం ఉంటే కొద్దిగా వేసుకోండి. అది లేకపోతే ప్లెయిన్ కారం అయినా వేసుకోవచ్చు. మసాలా కారాన్ని మాత్రం వేసుకోవద్దండి, టేస్ట్ మారిపోతుంది. అట్లకాడతో జాగ్రత్తగా వంకాయలు గుత్తి విడిపోకుండా కదుపుతూ కలుపుకోవాలి. చివరిగా 1/3 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించాలి. నూనె అస్సలు ఎక్కువ కాదండి, ఈ కూరకు నూనె ఎక్కువగానే పడుతుంది. 1/2 కప్పు నూనెైనా వేసుకోవచ్చు.
నేను మొత్తం 30 కప్పు వరకు నూనె వాడాను, అంటే 150 ml ఆయిల్ పట్టిందండి నాకు. మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సమయం గడిచే కొద్దీ ఈ కూర రుచి మరింత పెరుగుతుందండి. మార్నింగ్ చేసుకుంటే మధ్యాహ్నానికి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంతేనండి, గుత్తి వంకాయ మెంతికారం రెడీ అయ్యింది. ఇందులో కొత్తిమీర కూడా వేయరండి. చూడండి, కూర రెడీ అయిన తర్వాత టెక్స్చర్ కానీ రంగు కానీ ఎంత బాగుందో. రుచి కూడా అద్భుతంగానే ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి, అంత బాగుంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.